ఇక శతభిషం, పూర్వభద్ర ఈ నక్షత్రాలు కుంభరాశిలో ఉంటాయి. జన్మరాశి రీత్యా ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జన్మరాహువు ఇటు సప్తమ కేతువు కూడా యోగాన్ని ఇవ్వడం లేదు. ద్వితీయంలో శని కూడా ఇంకా ఏలినాటి శని పూర్తి అవ్వలేదు. ఇంకా సుమారు సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఈ జన్మరాహుకి వీళ్ళు ఏది మాట్లాడినా కానీ అన్నీ మళ్ళీ వెనక్కి వచ్చి మనకే తగులుతాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరోగ్య విషయంలో, అబ్డామిన్ విషయంలో, మోకాళ్ళ విషయంలో, డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే, ఫుడ్ విషయంలో, తినే విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. అందులో సందేహం ఏమీ లేదు. సూర్యారాధన చేయడం ద్వారా, లేదా మీకు చేత కాకపోతే అరుణం కానీ సౌరం కానీ, అరుణం కానీ మహాసౌరం కానీ మీ ఇంటి పురోహితుల చేత లేదా మీకు తెలుసున్న పురోహితుల చేత పారాయణ చేయించుకుని సూర్య నమస్కారాలు చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.